అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి నన్ను క్షమించు 9వ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? స్కూలు నుంచి సాయంకాలం ప్రేమ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తలుపు బార్లా తెరిచింది. సరళ నేల మీద పడుకునుంది. పక్కన ఖాళీ సీసా ఉంది. ఆ సీసాలో 20 మాత్రలు ఉండటం ఈవేళ పొద్దున్న చూసింది ప్రేమ. అమ్మా అని పిలిచింది కంగారుగా. సరళ పలికే స్థితిలో లేదు. ఏం చేయాలో తోచలేదు ప్రేమకి. 4:30 అయింది. సీను నువ్వు ఇక్కడే ఉండు అని వీధిలోకి పరిగెత్తి శ్రీధర్కి టెలిఫోన్ చేసి అమ్మ 20 మాత్రలు మింగింది, భయం వేస్తోంది చెప్పింది ప్రేమ ఏడుస్తూ. ఏడవకు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తున్నాను. ఇక కొన్నాళ్ళు గడిచిపోయాయి. సరళకు తృప్తి లేదు, సంతోషం లేదు. నిద్ర మాత్రలు అలవాటుకు పూర్తిగా దాసురాలైపోయింది. శ్రీధర్ని వదులుకోలేదు, నిద్ర మాత్రలు మానుకోలేదు. శ్రీధర్కి బతుకు నరకంగా ఉంది. సరళ మీద ద్వేషం లేదు, ప్రేమ పూర్తిగా పోలేదు. అప్పుడప్పుడు ఈ బెడద ఎప్పుడు పోతుందా అనిపించేది. అలా అనిపించగానే దిగులు పుట్టేది. అంతగా తను ప్రేమించిన, తనను ఎంతో ప్రేమిస్తున్నా, తనకెంత సంతోషం సుఖం ఇచ్చిన సరళను గురించి అలా అనిపించడం చాలా నీచమైన ఊహ అని తనకు తెలుసు. సరళ, సుఖంగా సంతోషంగా ఉన్న మన బతుకుల్ని ఎందుకు ఇలా నరకం చేస్తున్నావో తెలియటం లేదు. నేను ఇక్కడికి వచ్చి 4-5 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి వీలు లేకుండా ఉండవలసి వస్తోంది. ఎవరి కోసం వస్తున్నాను? నీ ఇంటి కిటికీ ఊచలు లెక్క పెట్టడానికి, గోడలు పరీక్ష చేయటానికి కాదు కదా. నేనున్న 4 రోజుల్లో 2 రోజులు నువ్వు చలనం లేకుండా కళ్ళు విప్పకుండా పడుంటే నేను ఎలా ఉండగలను? నా మీద ప్రేమ అంటావు, నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇలా బాధిస్తావా అడిగేవాడు. అతను అలా అడిగినప్పుడు ఇంకెప్పుడు నిద్ర మాత్రలు వేసుకోనని మాటిచ్చేది. అతను ఉండగా మాత్రలు వేసుకునేది కాదు. అతను వెళ్ళగానే మాత్రలు మింగటం ప్రారంభించేది. ఇక నువ్వు ఇలా నెలకి 10 రోజులు సెలవు పెడితే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు చెప్పింది పంకజం ఒక రోజున. ఒంట్లో బాగాలేకపోతే ఏం చేయమంటావు? ఆరోగ్యం బాగు చేసుకోవాలి. శ్రీధర్ని ప్రియుడు కావచ్చు, అంత మాత్రాన నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే అతను కూడా నీ ఉద్యోగం నిలబెట్టలేడు చెప్పింది పంకజం. ఆ రాత్రి సరళ అడిగింది శ్రీధర్ని. అవునన్నాడు అతను. ఉద్యోగం పోతే పోతుంది, నీకు పిల్లలకి సరిపోయే డబ్బు నేను ఇస్తాను, అది కాదుగా నా చింత. నువ్వు నిద్ర మాత్రలు మింగి ఇలా అయిపోతున్నావని నా బెంగ. ఎలా అయిపోయావో తెలుసా? ఈ మధ్య నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? ఎలా అయిపోయాను అడిగింది సరళ. కళ్ళు లోతుకుపోయాయి. కళ్ళ కింద నల్లని నీడలు తయారయ్యాయి. కళ్ళల్లో జీవం లేదు. తాగిన వాళ్ళ కళ్ళలా మత్తులా ఉంటాయి. ఒంటి బిగువు మెరుపు పోయాయి. నిలుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నీ శరీరం నువ్వే మొయ్యలేనట్టుగా కుంగిపోతున్నావు. అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది అన్నాడు అతను. 1 అలవాటు, 2 సరళ మీద ఇంకా కొంత ఇష్టం ఉండటం, 3 తను రాకపోతే సరళ రాద్ధాంతం చేస్తుందనే భయం. ఈ 3 కారణాల వల్ల శ్రీధర్ సరళ ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఇంకా ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సరళ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. శ్రీనివాస్కి 13 ఏళ్ళు, ప్రేమకు 16 ఏళ్ళు. పొద్దున్న లేచి కాఫీ చేయటం, తర్వాత వంట చేయటం, స్కూల్కి వెళ్ళటం, సాయంకాలం స్కూల్ నుంచి రాగానే కాఫీ, వంట, ఆ తర్వాత చదువు. ఇది ప్రేమ కార్యక్రమం. సరళకి శ్రీధర్కి ఉన్న సంబంధం గురించి ఎన్నడూ తల్లిని అడగలేదు ప్రేమ. శ్రీధర్ గారు అని పిలిచేది అతన్ని. చిన్నప్పటి నుంచి అతను చూస్తోంది. అతను ఇంట్లోనే ఉంటున్నాడు కనుక ఒక విధమైన చనువు ఉండేది అతని దగ్గర. స్కూలు ఫైనల్ పరీక్షలకి ప్రిపరేటరీ సెలవులు ఇచ్చారు. అమ్మ 10 రోజులు ఆ సెలవులు, చదువుకోవాలి, చదవకపోతే పరీక్ష పాస్ కాను అంది ప్రేమ. చదువుకో, ఎవరొద్దన్నారు అంది సరళ. అంటే కాదు, నువ్వు ఈ 10 రోజులు నిద్ర మాత్రలు వేసుకోకూడదు, వంట పని నా మీద పడేయకూడదు, నేను చదువుకోవాలి. శ్రీధర్కు ఫోన్ చేసి చెప్పు. ఆయనకి నేనేం చెప్పను? నువ్వు ఈ 10 రోజులు వంట పని లేకుండా చదువుకోవాలంటే నేను నిద్ర మాత్రలు వేసుకోకూడదు. ఈ 10 రోజులు శ్రీధర్ ఇక్కడ ఉంటే. అమ్మా నేను చెప్పను, నాకు అనవసరం, అది మీ వ్యవహారం అంది ప్రేమ కోపంగా. ఏటే నీకు నోరు ఎక్కువైంది, వ్యవహారం ఏమిటి? వెళ్ళి చెప్పిన పని చెయ్యి. నేను వెళ్ళను అన్నది ప్రేమ నిశ్చయంగా. తను లేచి వెళ్ళే స్థితిలో లేదు సరళ. ప్రేమ తనను ఎదురుస్తుందనే కోపం రెచ్చిపోయి, ఎదిరించావంటే ఊరుకోను జాగ్రత్త అంటూ చెళ్ళుమని వేసింది ప్రేమని. ప్రేమ అభిమానం దెబ్బతింది. అణుచుకుంటున్న కోపంతో, అసహ్యంతో తల్లిని పరీక్షగా చూస్తూ అక్కడే నిలబడింది. వెళ్ళి ఫోన్ చేస్తావా, ఇంకా దెబ్బలు కావాలా? ప్రేమ జవాబు చెప్పలేదు, వెళ్ళలేదు. సరళకు కోపం మరీ రెచ్చిపోయింది. చేతులు నొప్పి పుట్టేంతవరకు ఈ దవడ ఆ దవడ వాయించింది ప్రేమని. దెబ్బలు తింటూ రాతి బొమ్మలా నిల్చుంది ప్రేమ. సరళ అలసిపోయి నేల మీద చతికిలబడి, వెధవ కొంప రాక్షసి పిల్లలు, చెప్పిన మాట వినరు, నాకెక్కడ దాపురించారో అంటూ 4 నిద్ర మాత్రలు మింగింది.
మర్నాడు శ్రీధర్ వచ్చాడు 4 రోజులు ఉండడానికి. ప్రేమ చదువుకుంటోంది. శ్రీనివాస్ స్కూల్కి వెళ్ళాడు. సరళ నిద్రపోతోంది. మళ్ళీ వేసుకుందా అడిగాడు ప్రేమని. ప్రేమ తల ఊపింది. అతను సరళ పక్కన కూర్చుని, సరళ ఏమిటి పని, ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు ఆమె తల నిమురుతూ. సరళ కళ్ళు తెరవలేదు. అతను అక్కడే సరళ పక్కన కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. ప్రేమ 10 నిమిషాలు అతన్ని తల్లిని చూసింది. చటక్కన పుస్తకం మూసేసి లేచి వంటింట్లోకి వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చింది కప్పు తీసుకుని. ఏమిటిది అడిగాడు శ్రీధర్. కాఫీ. ఇప్పుడెందుకు? నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోయింది ప్రేమ. తోచక పత్రిక తిరగేస్తున్నాడు శ్రీధర్. తల తుడుచుకుంటూ వచ్చింది ప్రేమ. అతనికి ఎదురుగా నిల్చుని, తోచటం లేదా అడిగింది. శ్రీధర్ నవ్వాడు. తోచకపోతే నాకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పకూడదు. పరీక్షలు ఎప్పుడు? ఇంకో 10 రోజులకి అంటూ కింద పడిపోయిన తువ్వాలు తీసుకుంటోంది. వదులుగా ఉన్నటువంటి జాకెట్లోంచి అప్పుడప్పుడే ఎదుగుతున్న, గుండ్రమవుతున్న, మొన తేలిన ఆ పిల్ల వక్షోజాలు కనిపించాయి. అతనికి తువ్వాల తీసుకుని వెనక్కి తిరుగుతున్నప్పుడు పరికిణి పైకి పోయింది. నున్నగా, బిగువుగా, తెల్లగా ఉన్న పిక్కలు, తొడలు కనిపించాయి. ఛ, చిన్నపిల్ల నా కళ్ళ ముందు పెరిగింది, అలా చూడకూడదు అనుకుని కళ్ళు పత్రిక వైపు తిప్పేసుకున్నాడు. పావుగంట తర్వాత ప్రేమ వచ్చి రెడీయా అడిగింది. దేనికి? ఇంకా దేనికి? పాఠాలు చెప్పడానికి. అలా తీసుకురా పుస్తకం. అలా అక్కడ కూర్చుందాం వంటింట్లో. అక్కడెందుకు? పొయ్యి మీద అన్నం పడేశాను. పాఠం చెప్పడం మొదలెట్టాడు. ఆకలి వేసినప్పుడు చెప్పండి, అన్నం వడ్డిస్తాను అంది మధ్యలో. నువ్వు దృష్టి పాఠాల మీద పెట్టాలి అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. మీ ఆవిడ అందంగా ఉండదా అడిగింది ప్రేమ. ఈ అడ్డు ప్రశ్నలేమిటి? కొంచెం విసుక్కున్నాడు. అమ్మ నా విషయం, తమ్ముడు విషయం నిర్లక్ష్యం చేసినట్టు మీరు మీ పిల్లల విషయం నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రేమ ఏమిటి ప్రశ్నలు? నాకు పిల్లలున్నారని నీకెవరు చెప్పారు? అమ్మ అని నేను పడుకుని వింటాను పాఠం, మీకు అభ్యంతరమా అడిగింది. పాఠాలు చదివేటప్పుడు పడుకోకూడదు. వింటాను చెప్పండి అంటూ పడుకుంది. అతను చెప్తున్నాడు. అతని తొడ దగ్గర తల పెట్టుకుని పడుకుంది. నెమ్మదిగా చెయ్యి అతని కాలి దగ్గరికి తీసుకెళ్ళింది. తర్వాత అతని పాదాల మీద పెట్టింది చెయ్యి. పాఠం చెప్పటంలో ఉండి అతను గమనించలేదు. అది కాస్త జరిగి అతని కాలికి మొహం ఆనించింది. నెమ్మదిగా అతని ప్యాంటు కొంచెం పైకి తోసి పెదిమలతో అతని కాళ్ళ పిక్కలని, వెంట్రుకలని ముద్దు పెట్టుకుంది. ప్రేమ ఏం చేస్తున్నావు అరిచాడు. ఏ అలా చేయకూడదా అని నవ్వుతూ అడిగింది. తప్పు, ఈడొచ్చిన పిల్లవి, లేచి కూర్చో అన్నాడే కానీ అతని లోపల కలవరం బయలుదేరింది. ప్రేమ తనను చూసిన చూపులో అర్థం తెలిసిపోయింది అతనికి. అది చిన్న పిల్ల చూపు కాదు, మగాడిని చూసినప్పుడు ఆడదాని చూపు. ప్రేమ లేచి కూర్చుని అతన్నే చూస్తోంది నవ్వుతూ. ఇలా కూర్చోవాలా అడిగింది. అతను జవాబు చెప్పేలోగా ముందుకు జరుగుతూ అతను ఒళ్ళోకి వెళ్ళిపోయింది. అతని జుట్టు పట్టుకుని అతని తల వంచి అతని పెదాలని తన పెదములతో బిగించి పట్టుకుంది. ప్రేమ ప్రేమ లే, ఏమిటిది అని ఆమెను తోసేయటానికి ప్రయత్నించాడు. అతని మీదికి ఎగబాకింది. మనిషి అంతా అతను ఒళ్ళో దూరి అతను అదుముకుంది. తప్పు ప్రేమ. విరగబడి నవ్వుతూ తన ఒంటికి అతని ఒంటిని రుద్దుకుంటూ. తప్ప? ఏమిటండి తప్పు? మీరు అమ్మ తప్పు చేయలేదా? ఇది అంతే. ప్రేమ నువ్వు చిన్నదానివి. చిన్నతనంలోనే పెద్ద పెద్ద విషయాలు చూశాను, జ్ఞాపకం లేదా మీకు? ప్రేమ ఊరికే మాట్లాడకండి. మీ అమ్మ లేచి వస్తే నిన్ను నన్ను. అంత భయమా? మగాళ్ళు కారు మీరు. అతని వివేకం కూడదంటోంది. అతనిలో ఇంకా ఎక్కడో ఉన్న నీతి వారిస్తోంది. అతనిలో ఉన్న ఔదార్యం ఆ చిన్నపిల్లను తప్పు చేయనివ్వద్దంటోంది. కానీ అంతలోనే అతనిలో మొగతనం, వయసులో ఉన్న పిల్ల ఆహ్వానానికి పులకరించింది. అతని రక్తం ఆ పిల్ల స్పర్శకు వేడెక్కుతోంది. భరించలేకుండా ఉన్నాడు, అణుచుకోలేకుండా ఉన్నాడు. అతన్ని కొరుకుతోంది, అతనికి చక్కలి గింతలు పెడుతోంది, అతనికి వెక్కిరిస్తోంది, బెర్రెక్కిస్తోంది. ప్రేమ జరుగు, లేచి వెళ్ళిపో. ఆ మాటల్లో దృఢ నిశ్చయం లేదు, బలం లేదు. కళ్ళు మూసుకున్నాడు. ప్రేమ పకపకా నవ్వుతోంది. తనను వెక్కిరిస్తోందా ఏమో, ఏదీ తెలుసుకోగల పరిస్థితిలో లేడు. అతని శరీరం అతన్ని లోపరుచుకుంది. వాంఛకు లొంగిపోయాడు. తొలి యవ్వనంలో ఉన్న ఒంటిని రుచి చూస్తున్నాడు. ప్రేమ పకపకా నవ్వుతూ అతన్ని మరింత రెచ్చగొడుతోంది. అతనికి మతిపోయింది. విచక్షణ జ్ఞానం పోయింది. మంచికి, చెడుకి, నీతి అవినీతికి, ధర్మానికి, అధర్మానికి తేడా తెలియని మత్తులో పడ్డాడు. ప్రేమ పరికిణి, ఓణి తీసేసి కుప్పగా పడేశాడు. అతని బట్టలు మరో కుప్పగా పడ్డాయి. ఇద్దరు నేల మీద దొర్లుతున్నారు. అతని వయసుకి, ప్రేమ లేత వయసుకి, అతని శరీరానికి, ఆమె ఒంటికి పోరాటం జరుగుతున్నట్టుంది. అతను రొప్పుతున్నాడు. ప్రేమ నవ్వుతోంది. కిలకిల పకపక నవ్వుతోంది. ఏమిటిది? శ్రీధర్ ఉలిక్కిపడి తలెత్తి తలుపు వైపు చూశాడు. గబగబా లేచి బట్టలు తొడుక్కుంటున్నాడు.
ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది అడిగింది సరళ. శ్రీధర్ మాట్లాడే పరిస్థితిలో లేడు. ప్రేమ అలాగే పడుకుని తల్లిని చూసి చిన్నగా నవ్వుతోంది. చీ లేవవే, సిగ్గులేదు, లేచి బట్టలేసుకో అరిచింది. ప్రేమ లేవలేదు. ఇప్పుడెందుకు నిద్ర లేచావు, పానకంలో పుడకలాగా వెళ్ళి ఇంకో 4 మాత్రలు వేసుకుని పడుకోపో అంది. ప్రేమ అన్నాడు శ్రీధర్. రండి, అమ్మని చూసి భయపడతారెందుకు, ఏం చేయగలదు మిమ్మల్ని. శ్రీధర్ తక్షణం వెళ్ళు, మళ్ళీ ఇంటి గుమ్మం దొక్కకు అన్నది పళ్ళు పటపటా కొరుకుతూ. వెళ్ళకండి, రండి, చూస్తే అమ్మను చూడనివ్వండి. ప్రేమ నవ్వుతోంది. సరళే వంగి పరికిని ఓణి తీసి నగ్నంగా పడుకున్న ప్రేమ మీద పడేసి చీలే అంది. శ్రీధర్ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ప్రేమ కదలలేదు. అలాగే పడుకుని తల్లిని అసహ్యంతో వెక్కిరింపుగా చూస్తోంది. ఒక విధమైన గర్వం ఉంది ఆ చూపులో. ఎవరితో ఎప్పుడో నాకన్నా అందమైంది చిన్నది వచ్చి నా ప్రియుడిని తన్నుకుపోతుందని భయపడ్డాను. నా కడుపున పుట్టిన నా కూతురే అని ఏడుస్తోంది. అలా ఎందుకు ఆలోచిస్తావు? నన్ను, తమ్ముడిని ఇటువంటి మగాడి కోసం ఆ నిర్లక్ష్యం చేసి, నీ ప్రేమకు దూరం చేసి, నీ ఆపేక్షకు, నీ పోషణకు నోచుకోకుండా చేశానని చింతించరాదు. ఇటువంటి మగాడి కోసం ఆ నిద్రపోకుండా అహోరాత్రులు ఏడ్చి కృషించి చివరికి నిద్రమాత్రలు మింగి ఆ అలవాటుకు బానిసవై బతుకు అధోగతి పాలు చేసుకున్నానని గుండె బాదుకుని అడవరాదు అంది ప్రేమ కోపంగా. ప్రేమ, నీకు ఆ పేరు పెట్టాను, కానీ ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. శ్రీధర్ నాకు ప్రాణం, అతని కోసమే బతికున్నాను. అవును తెలుసు, అందుకే చిన్నపిల్లలు చూస్తారనే జంకు కూడా లేకుండా మీ ప్రేమ కలాపం మా కళ్ళ ముందు సాగించారు. శ్రీధర్ కోసమే బతుకుతున్నానని నువ్వు అనుకున్న నాడు నన్ను, తమ్ముడిని ఏ నూతిలోనో పారేయవలసింది. శ్రీధర్ ఉత్త నీచుడని రుజువు చేసేందుకు నువ్వు ఈ పాడు పని చేసావా? ఏమో, నీకు కలిగిన మోజు లాంటిది అతని మీద నాకు కలిగి ఉండొచ్చుగా. నీ ప్రియుడు అందమైన వాడేగా, ఇంకో ఆడది నీ ప్రియుడిని చూసి నీలా ఆకర్షింపబడి ఉండొచ్చుగా. నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు నీ మాటలతో అంది తల్లి. నిన్ను నేనేం చేయట్లా, నిన్నే నువ్వు చిత్రవద చేసుకున్నావు. పెళ్ళయ్యి పిల్లలున్న మగాడిని ప్రియుడిగా ఏరుకుని ఇంకో స్త్రీకి అపచారం చేయటానికి పూనుకున్న నాడే చిత్రవద చేసుకున్నావు. శ్రీధర్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమకు నీతి ధర్మం తెలియవు. ఓ అవునేమో, అందుకే నా తల్లి ప్రియుడిని నేను నా ప్రియుడిగా ఎరుకున్నానేమో. నీ ప్రేమ ఎంత గుడ్డిదో నా ప్రేమ అంత గుడ్డిది కావచ్చుగా. ప్రేమ, నిద్ర మాత్రల వల్ల, బలహీనం వల్ల, షాక్ వల్ల ఆలోచించలేకుండా ఉన్నాను. నీకు జవాబు చెప్పే స్థితిలో లేను అని ఏడుస్తూ అక్కడే చతికిల పడిపోయింది సరళ. ఇక 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులు తల్లి కూతురు మాట్లాడుకోలేదు. ప్రేమ వంట చేసేది. ఎప్పుడో తనకు తోచినప్పుడు సరళ వెళ్ళి 4 మెతుకులు తినొచ్చేది. శ్రీధర్ని తను పొమ్మన్నది, ఇంకా రావద్దంది. తన గుమ్మం మళ్ళీ తొక్కొద్దంది. తలుచుకుని ఏడుస్తోంది. శ్రీధర్ తప్పు లేదు. తనని శిక్షించడానికి ప్రేమే అతన్ని రెచ్చగొట్టుంటుంది. మగాడెంతసేపని ఊరుకోగలడు? తనెందుకు శ్రీధర్ని సమర్థించాలి? శ్రీధర్ కొడుకులతో తనేనాడైనా అలా చేయగలదా? ఇక తమ ప్రేమకు అర్థం ఏమిటి? పవిత్రత ఏది? శ్రీధర్ దుర్మార్గుడు, నీచుడు. అతన్ని మళ్ళీ తన ఇంటికి రానివ్వకూడదు. ఇక శ్రీధర్, ఎందుకు ఇలా చేశావు? నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను బతకలేను. ఇటువంటి పని చేసిన తర్వాత నిన్ను మళ్ళీ నా ఇంటికి ఎలా రానివ్వగలను? వస్తే నువ్వు ప్రేమ ఎలా చూస్తూ ఊరుకోగలను? ఏడుస్తోంది కుళ్ళి. ఇక ప్రేమ, తల్లి, నా బంగారు తల్లి, నువ్వు ఇటువంటి పాడు పని చేయటానికి నేనే కారణమని ఒప్పుకుంటున్నానమ్మా. శ్రీధర్ మీద ప్రేమతో ఆ మత్తులో 10 ఏళ్ళు నిన్ను, సీనుని దూరం చేసుకున్నాను. తండ్రి లేని మీ ఇద్దరికీ నా ప్రేమ, నా పోషణ, నేను ఇవ్వవలసిన శిక్షణ ఎంత అవసరమో తెలుసుకోకుండా మిమ్మల్ని గాలికి పెరగనిచ్చాను. నువ్వు ఇప్పుడు ఇలాంటి పని చేసావంటే తప్పు నాది తల్లి. ఏమిటి గత్యంతరం? 16 ఏళ్ల పిల్లవి ఇటువంటి పని చేశావు. నిన్ను అదుపులో పెట్టి సన్మార్గానికి తెచ్చే శక్తి, అర్హత నాకు లేవు. నువ్వేమైపోతావో, ఎంత అధోగతికి పోతావో చూస్తూ ఎలా ఊరుకోగలను? కుమిలి ఏడుస్తోంది సరళ. ఇక తను ఘోరమైన తప్పు చేశాననే బాధ, తన కూతురు ఏమైపోతుందనే దిగులు, శ్రీధర్ని వదులుకోలేని దైన్యం రోజులు గడిచిపోతున్నాయి. సరళకు దిక్కు తోచటం లేదు. ఇక ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది ప్రేమని సరళ. బయటికి. ఎక్కడికో చెప్పు. చెప్పాలా? అవును, శ్రీధర్ గారిని కలుసుకునేందుకు అని తల్లి కేకలు వినిపించుకోకుండా ప్రేమ వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చింది. ప్రేమ, శ్రీధర్ని ఎక్కడ కలుసుకున్నావు? ఎక్కడ కలుసుకుంటే నీకెందుకు? నువ్వు శ్రీధర్ని కలుసుకునేందుకు వీల్లేదు. ప్రేమ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ప్రేమకు పరీక్షలు మొదలయ్యాయి. సరళ ఇంట్లోంచి కదలటం లేదు. శ్రీనివాస్ స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. సరళ పిల్లలతో కూడా మాట్లాడటం లేదు. నిర్జీవంగా పడుకుంటోంది. ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది ప్రేమ.
సాయంకాలం 4 గంటలకి శ్రీనివాస్ బయట ఆడుకుంటున్నాడు. ప్రేమ లోపలికెళ్ళింది. తల్లి లేదు. శ్రీను అమ్మేది అడిగింది తమ్ముణ్ణి. మధ్యాహ్నం బయటికెళ్ళింది. ఎక్కడికి చెప్పలేదు. తలదూకుంది. మంచి చీర కట్టుకుంది. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చేది చెప్పిందా? లేదు. ప్రేమ మళ్ళీ బయటికెళ్ళి శ్రీధర్కు ఫోన్ చేసి చెప్పింది. ఎవరింటికైనా వెళ్ళిందేమో అన్నాడు. ఏమో మీ దగ్గరికి వచ్చిందేమో అనుకున్నాను. రాలేదు. నువ్వు కంగారు పడకు, నేను వస్తాను అన్నాడు శ్రీధర్. ప్రేమ ఇంటికి వచ్చేసింది. పొయ్యి మీద బియ్యం పడేద్దామని బియ్యం డబ్బా మూత తెరిచింది. పైన ఒక కవర్ కనిపించింది. ప్రేమకి, నన్ను క్షమించమ్మా నా బంగారు తల్లి, నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను శ్రీనివాస్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని తల్లి లేని పిల్లల్ని చేసి వెళ్ళిపోతున్నాను. మీకు ఈ తల్లి ఉండటం కన్నా పోవటమే మంచిదని నిశ్చయించుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఈ ఉత్తరం చదివేటప్పటికీ నేను ఈ లోకంలో ఉండను. నేను బతికుంటే శ్రీధర్ ఎప్పుడో ఇంటికి వస్తాడు. నేను అతని నుంచి దూరం కాలేను. నువ్వేమవుతావో అని దిగులు. నేను బతికుంటే నీ బతుకు పాడవుతుంది తల్లి. శ్రీధర్ని వదులుకోలేక కాదు నేను వెళ్ళిపోతున్నది. నేను వెళ్ళిపోతే నీ బతుకు బాగుపడుతుందని మీ చిన్ననాన్నకి పిన్నికి ఉత్తరాలు రాసి పోస్టులు చేశాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. తగిన పోషణ శిక్షణ మీకు ఇస్తారు. నీకు పెళ్ళవుతుంది. నేను బతికుంటే నీకు పెళ్ళి కాదు. శ్రీధర్తో ప్రారంభమైన నైతిక పతనం నిన్నెక్కడికి ఏ అధోగతికి తీసుకుపోతుందో అని నా భయం. శ్రీధర్కి నీకు మధ్య ఇక ఎటువంటి సంబంధం ఉండకుండా ఉండేందుకు, నీ బతుకు బాగుపడేందుకు నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను నిందించటం లేదు తల్లి. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నా ప్రేమ, నీ మీద నాకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు తల్లి. నా కడుపున పుట్టావు. నా రక్తం నీలో ఉంది. నా ప్రేమ, నా చావుకు నువ్వు కారణం కాను అనుకోవద్దమ్మా. నువ్వు కాదు, శ్రీధరు కాదు, ఎవరూ కాదు. ఆలోచించి అందరి శ్రేయస్సు ఆలోచించి నేను ఉండటం కన్నా వెళ్ళిపోవటమే మంచిదని తేల్చుకుని ప్రశాంతంగా ఈ నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోతున్నానమ్మా. ప్రేమ, నువ్వు సీను నన్ను క్షమిస్తే చాలు. నా ఆత్మ శాంతంగా ఉంటుంది. నన్ను క్షమించు నా బంగారు తల్లి. అమ్మ. అదండి సీరియల్. ఈ భాగంతో సీరియల్ సమాప్తం. ఒక్కటే ఏమిటంటే అటువంటి పనులు చేయకూడదు ఏ తల్లి కూడా ఇంట్లో పిల్లలు ఉండగా. ఆ కార్యక్రమం ఎప్పుడైతే చేసిందో అప్పుడే ఆ తల్లి మీద ఆ పిల్లలకి ఒక ప్రేమ అనేది ఉండదు, పోతుంది. అలాంటి పరిస్థితి అక్కడ. చివరికి ఆమెకు తెలియటానికి ఆమె అలా నిద్రమాత్రలు మింగేస్తూ ఉంది. ఎంతసేపు అతను అక్కడే ఉండాలని కోరుకుంటోంది. అతనేమో పెళ్ళాం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి పోవాలంటాడు. ఇలాంటివన్నీ చూసి ఆ పిల్ల పాపం చాలా బాధపడేది, ఆ మందులు వేసుకుంటోంది అని. దానికోసమనే ఆమె కూడా దాంట్లోకి దిగాలని ప్లాన్ చేసి మందులు వేసుకోవద్దు నువ్వని చెప్పని వాళ్ళ అమ్మని అడగటం, ఎదురుగా రావటం, చివరికి వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా ఉండనిచ్చి ఆ తల్లి వెళ్ళిపోవటం అది జరిగింది. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడైనా కూడా ఇలాంటి కష్టాలే పడాల్సి ఉంటుంది. ఇలాంటి మాటలే పడాల్సి ఉంటుంది. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కానీ. మనం ఎవరైనా ఒక్కళ్ళని నమ్ముకుని ఒక్కళ్ళతో పెళ్లి చేసుకుని ఒక్కళ్ళతో ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. కానీ ఇలా రకరకాల పనులు చేస్తూ రకరకాల చికాకులు చేసుకుంటూ ఆ లైఫ్ని నాశనం చేసుకోవటం భగవంతుడిచ్చినటువంటి ఒకే ఒక వరం మనకి. మన పుట్టుక కానీ మన జన్మ కానీ, ఆ జన్మలో మనం కొన్ని మంచి పనులు చేసిపోతే ఇంకా జీవితంలో మళ్ళీ మనకెప్పుడు కూడా మనిషి రాత అనేది ఉండదు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఇంకా ఇలా పుడుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు. అలా వద్దండి. మనకెందుకు అన్ని జన్మలు ఎందుకు, అన్ని బ్రతుకులు ఎందుకు? ఉన్న ఒక్క బ్రతుకుని ప్రశాంతంగా బ్రతుకుదాం. ప్రశాంతంగా అలా కడతేరి వెళ్ళిపోతాం. అంతవరకే మన బాధ్యతలు నెరవేర్చి, అదే భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం. అది అలా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.